మా పెట్ చాకీకి అయితే 2 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు, సరిగా తినట్లేదు, ఏమీ సరిగా యాక్టివిటీ కూడా సరిగా లేదు. ఏమన్నా అంటే వచ్చి మంచం కింద అయితే పండుకుంటుంది. ఏమైందో అనేసి దానికి తినిపిస్తున్నా కూడా తినట్లేదు అనమాట. సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి నేనైతే ఇప్పుడు దాన్ని తీసుకెళ్తున్నాను. కాకపోతే ఇది పెద్ద స్కూబీని అయితే వదిలి రాదంటుంది. కాకపోతే ఇంకా బలవంతంగా అయినా తీసుకెళ్దామంటే దాని కూడా ఇది వస్తుంది దేని కూడా. అసలు వదిలే ఉండవి 2 మంచిగా ఉంటాయి. పాపం దీని ఒక్కదాన్ని తీసుకెళ్తున్నా, అది లోన్లీగా ఫీల్ అయ్యి గేట్ వెనకాలే ఉండిపోయింది. వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే 2 డాగ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టము. నేను ఒక్కదానే ఉన్నా తీసుకుపోనీకి. సో అందుకనే ఇప్పుడు ఈ చాకీని కూడా బండి మీద తీసుకుపోవాలి. సో అందుకనే దాన్ని లోపల వేసి గేట్ వేసేసరికి పాపం డల్గా కూర్చునుంది. దానికి ఎందుకంటే టిక్స్ ఎక్కువైనాయి పెద్దదానికి. సో దాని నుంచి దీనికి ఫార్వర్డ్ అయినాయేమో అని నా డౌటు. ఒకటే దీనికి దురద పెడుతుంది. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి అయితే తీసుకెళ్తున్నాను. దీనికి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. దీనికి ఉండాల్సిన హార్మోన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయంట. సో అందుకనే ఐ దగ్గర దానికి నట్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అది ఒక 2-3 డేస్ తినదు, ఏం తాగదు, చాలా డల్గా కూర్చుంటుంది. సరే అని చెప్పి మళ్ళీ ఆ ప్రాబ్లం ఏమన్నా స్టార్ట్ అయ్యిందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సో అందుకనే నేను డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. కాకపోతే ఇది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మస్తు సతాయిస్తుంది చాకీ. అదొక భయము. యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేదు, అందుకనే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే భయపడుకుంటూనే తీసుకెళ్ళాను. కాకపోతే ఏంటంటే పాపం ఆ డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తుంది చాకీని. చాకీ చాలా అలవాటు. దానికి ఐ దగ్గర నుంచి బ్లీడ్ అవుతుంది, అది స్మెల్ కూడా వస్తుంది. సో అందుకనే తీసుకెళ్లాల్సి వచ్చింది. వెయిట్ కూడా మంచిగానే ఉంది, హెల్తీగానే ఉంది. కాకపోతే దాని ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఆ ఐ దగ్గర నట్స్ ఫామ్ అవుతాయి. సో దానివల్లనే దానికి ఎవ్రీ ఇయర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. పాపం అది సఫర్ అవుతుంది. దానివల్ల నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద టిక్స్ ఉన్నాయో. ఇట్లా మొత్తం దాని జుట్టులో చాలా వచ్చేసాయి. అసలు అవి ఎట్లా వస్తాయా అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. రెగ్యులర్గా స్నానం చేయించినా లేకపోతే దానికి హెయిర్ కోమ్ చేసినా వస్తూనే ఉన్నాయి. ఇది ఏం చేసిందంటే తడిలో తడిచిపోతూ ఉంటుంది. సో అందుకని అట్లా వస్తున్నాయి. పాపం దానికి ఈ కాలర్ అయితే వేసారు. ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, ఒకటే సతాయిస్తుంది. ఫీవర్ ఉంది, 102 ఫీవర్ ఉంది. ఫీవర్ అయితే చెక్ చేశారనమాట. చెక్ చేసినాక దీనికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తలేదని చెప్పి ఎనస్థీషియా ఇస్తున్నారు. ఎనస్థీషియా ఇచ్చినాక పాపం దాని పరిస్థితి ఇది. మొత్తం దాని ఫర్ అంతా ట్రిమ్ చేసినాక ఆ ఐ దగ్గర మొత్తం క్లీన్ చేసి ఆ నట్స్ అయితే తీస్తున్నప్పుడు మస్తు ఏడుపు వచ్చింది నాకైతే. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది, చాలా పెయిన్ కూడా. లాస్ట్కి అవి తీస్తుంటే దానికి నొప్పి తెలియలేదు. ఫైనల్గా అయితే దాని ఫేస్ అట్లా అయ్యింది.